ఎంతమ్మా? నా ఏజ్ 76. 76 ఇయర్స్. ఈ ఏజ్ లో మీరు ఈ బ్యాగ్ పట్టుకుని ఇంకా భోజనం చేయలే? లేదు. టైం 1:20 అయింది. మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? 5కి లేస్తాను. 5కి లేస్తారు. డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ ఏంటంటే నెలకు ₹1,00,000 కావాలి. నేను కార్ మెయింటైన్ చేయాలి. కార్ మెయింటైన్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ చేశారు కదమ్మా మరి? కానీ ఎందుకు చేస్తున్నాను ఇందులో అంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్ కదా. అవునమ్మా. ఎదుటి వాళ్ళకి మనలాగా మన వయసులో కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేసి ఆరోగ్యంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇందులో జాయిన్ అయ్యాను. మీరు 76 ఇయర్స్ లో లేరమ్మా మీరు? మరి అలాగా అంటున్నారు అందరూ. చెప్పండి అమ్మా, మీ పేరేం పేరమ్మా? నా పేరు శ్యామల. శ్యామల, ఓకే. నాది కాకినాడ. ఓకే. అది నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా చేసి రిటైర్డ్. నేను మా హస్బెండ్. ఓకే. అప్పుడు ఆయనకి 82 ఇయర్స్ మా వారికి. ఎలాగ ఇద్దరు కలిసి మేము ఉంటుండగా ఒకరు పరిచయం చేశారు. వెస్టేజ్ బాగుంటుంది అని అన్నారు. అయితే సరే వెస్టేజ్ అంటే ఏంటని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నిస్తే ఈ విధంగా వాళ్ళు చెప్పారు, ఇందులో అన్నీ ఉంటాయేమో, మనకు కావాల్సిన వస్తువులు ఉంటాయి, ఏదేమైనా సరే మనం కొనుక్కున్నట్లయితే మనకి బయట కొనుక్కునేదానికి ఇందులోకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇందులో మీరు కొనుక్కొని మీరు వాడండి, నచ్చితే ఎదుటి వారికి షేర్ చేయండి అని చెప్పారు. సరే చేద్దామని చెప్పేసి నేను కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత వాడిన తర్వాత నేను ఏకంగా లాగింగ్ అయ్యాను, జాయిన్ అయ్యా. 2019 జూలై 12. ఆ తర్వాత నెమ్మదిగా అలా చేసుకుంటూ అలా వెళుతూ ఉన్నాను. ఇలాగ ఇప్పుడు నా అంటలో దగ్గర 1000 మంది పైన ఉన్నారు. 1000 మంది పైన ఉన్నారు. వెరీ గుడ్. మీ పెద్ద కూతురు లాయరా? నా సొంత కూతురు లాయర్. నా మనవరాలు ఎంఎస్సీ నర్సింగ్, బిఎస్సీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. వీళ్ళందరికీ కూడా మన వెస్టేజ్ గురించి పరిచయం చేశారా? జాయిన్ చేస్తాను సార్ వీళ్ళందరినీ. మా వాళ్ళ మా మనవరాలు సిల్వర్, ఇందులో సిల్వర్ మనవరాలు. సో తను జాబ్ చేసుకుంటూ చేస్తుందా? ఓకే, వెరీ గుడ్. మా అబ్బాయి కూడా అప్పాల మీద చేస్తాడు. తను కూడా చేస్తున్నాడు వెస్టేజ్. ఎందుకు చేశానంటే వాళ్ళు కూడా అయితే నేను సంపాదించింది వాళ్ళకనే అని కాదు, వాళ్ళంతటా వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అటువంటి కోరిక వాళ్ళకే ఉండాలి. అటువంటి వాళ్ళని కూడా వాళ్ళే తయారు చేసుకోవాలి. వాళ్ళ లైఫ్ ని కూడా ఫ్యూచర్ చూసుకోవాలి. అమ్మ చేసింది అమ్మ తినటం కాదు, వాళ్ళంతా కష్టపడాలి. మీకు ఇందులో మన వెస్టేజ్ కంపెనీలో చేయడం వల్ల మీకు లాభాలు ఏమిటి అమ్మా? అదే ఆ లాభాలంటే 10 మందికి ఉపకారం చేయాలి, 10 మందికి ఆరోగ్యం చేకూర్చాలి. 10 మందిని కూడా నేను ఎలా ఉన్నానో వాళ్ళని కూడా అదే స్టేజ్ లో తీసుకురావాలి. నేనేమి అందుకుంటున్నానో వాళ్ళు నా కారు వచ్చినాక నా డౌన్ లైన్ కూడా కారు కావాలి. అలా ప్లాన్ చేస్తాను. కారు వస్తుందా మీకు ఇప్పుడు కంపెనీ నుంచి? కారు అయ్యేస్తున్నాను నేను. రేపు డిసెంబర్ కారు కొంటున్నారు. మీరు మరి గవర్నమెంట్ జాబ్ చేశారు కదా, కారు కొనలేకపోయినప్పుడు సరిపోదుగా జీతం సరిపోదు. ఇందులో వచ్చే జీతం సరిపోదు. ఇందులో జీతం అంటే కంపెనీ మనకి ఏం చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది కదా. అలాంటప్పుడు కొనుక్కోవడానికి ఇబ్బంది ఏముంటుంది. మరి ఇల్లు ఇప్పుడు ఇందులో సక్సెస్ అయ్యానంటే క్రౌన్ దాకా వచ్చేది ఇల్లు కూడా వచ్చేది కదా. క్రౌన్ డైరెక్టర్ అయితే ఇల్లు కూడా వచ్చేస్తుంది. క్రౌన్ అయ్యేదాకా తంటాలు పడతారు, ఇంకా కష్టపడతాను. వెరీ గుడ్ అమ్మ, మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే ఇంకా యూత్ 12 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు, 20 సంవత్సరాల పిల్లలు, 30 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళు అవును ఫోన్ పెట్టుకుని మనం చెప్తుంటే కూడా మనకి రెస్పాన్స్ లేదు, ఏదైనా అడుగుతుంటే చెప్తలేదంట తెలుసా. ముందు ఇందులో నెగిటివ్ ఎవరనుకుంటున్నారు? ఫ్యామిలీ నెగిటివ్. ఫ్యామిలీ సక్సెస్ అయితే మనం సక్సెస్ అవుతాం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం సక్సెస్ గా చేస్తాం. నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ వద్దు, చెయ్యొద్దు, వెళ్ళొద్దు, బయటికి తిరగొద్దు, నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదు అన్నా సరే మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఎందుకనంటే 77 ఏళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ చేస్తూ, మీ ఆయన గారు కూడా గవర్నమెంట్ జాబేనా? ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఓకే. సో ఆయన కూడా రిటైర్మెంట్ అయిపోయారు, మీరు రిటైర్మెంట్ అయిపోయారు. అయినా సరే ఈ ఏజ్ లో మీరు కష్టపడుతున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మీకు ఎంత అంటే పేదవాళ్ళకి చెప్తారా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తారా? ఎవరికి చెప్తారు మీరు ఎక్కువ? వాళ్ళకి ఎలకని ఏమీ లేదండి. చదువు లేని వాళ్ళకి, చదువు ఉన్న వాళ్ళకి, వయసు లేని వాళ్ళకి, వయసు ఉన్న వాళ్ళకి, ఇందులో ఏజ్ నిమిత్తం లేదు, ఎడ్యుకేషన్ లేదు, వయసు లేదు. మన ఇష్టం, మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకుంటాం. మనకి ఏం కావాలి అన్నది మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కారు కావాలి. నిజంగా కారు కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కారే కొనుక్కోలేకపోయాం. వెరీ గుడ్. అవును. కానీ మరి ఇందులో కారు కొనుక్కు అవకాశం ఇచ్చారు. ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం ఇప్పుడు మనం. యాక్చువల్గా అంత రేంజ్కి వెళ్ళామంటే ఇల్లు కూడా ఇస్తానంటున్నారు కంపెనీ. అంత నష్టం ఏంటి? అదొకటి. నేను ఎలా చేస్తున్నానో నాకంత డౌన్ లైన్లో కూడా వాళ్ళకి కూడా హెల్పింగ్ మార్కెటింగ్ చేస్తున్నారు. మీ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? అంటే మీ కింద ఎంతమంది జాబ్ అంటే శాలరీ తీసుకుంటున్నారు? ఇంచుమించు ఒక 10 మెంబర్స్ తీసుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తే ఎవరికి ఇన్కమ్ ఇవ్వలేరు, మీరు ఎలాగిస్తాము? ఇందులో ఇస్తున్నారు. ఇస్తాం. సో మీరు చేసేది మంచి పని మీరు నమ్మి ఇంకా కష్టపడుతున్నారు. ఇంకా కష్టపడాలి, ఇంకా లేని వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలి. ఫోన్లు కూడా కొనిస్తున్నాను నేను. వెరీ గుడ్.
10,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిచ్చాను కదా, ఓకే. బాగా లేనోళ్ళు. ఆ పూట ఉంటే ఆ పూట లేని పరిస్థితి. అతను ఎంఎస్సీ బీఈడీ చేశాడు, ఓకే. టీచర్గా చేశాడు. ఓకే. ఆయన ఉందండి, ఆ. నాకు సొంత పనులు ఎన్నో ఉన్నాయి. అంటే అయ్యి పురమాయించుకోవాలి, ఎవరిని పిలవాలి, ఎవరిని చెయ్యాలని. అవును. ఫస్ట్ ముందు ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత రికగ్నిషన్స్ ఉన్నాయి ఈ రోజు. ఓకే. నేను ఫస్ట్ మీకు వెస్టేజ్ తర్వాత ఏదైనా. ఏదైనా వెరీ గుడ్. మీరు చాలా మంది ఇన్స్పిరేషన్ గా మారారు. మీటింగ్ అయిన తర్వాత ఈవేళ ఒకటి పర్సెంట్ 8% నా ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ. అవుట్ ఆఫ్ కంట్రీలో ఇద్దరు సెలెక్ట్ చేశాను. మీరు ఇద్దరు సెలెక్ట్ చేయించారు. ఆ, ఓకే. ఫారెన్ ట్రిప్ మీరు వాళ్ళిద్దరు ఫారెన్ ట్రిప్ వాళ్ళిద్దరు వెళ్తున్నారు. వెళ్తున్నారు. ఓకే, వెరీ గుడ్. నేను ఇదిగో మా వారి ఫంక్షన్ ఉందని నేను ఆగిపోయి వాళ్ళు వెళితే చాలే. నేను ఎప్పుడైనా ఇప్పుడు నాకు కసి ఏంటంటే నన్ను ఎవరైతే రిజీవ్ చేశారో అవును. వాళ్ళకి నేను ఇచ్చామని చెప్పి ఇదిగో నేను కారు సంపాదించాను కంపెనీలో అవును. అని చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. మిమ్మల్ని చూస్తే మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువగా ఉంది. మాకు చేయాలి, మీకు చేయాలి. కారు కావాలి నాకు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మేడం ఇంకా 70 ఇప్పుడు ఎంతమ్మా 76 ఇయర్స్ వచ్చి గవర్నమెంట్ జాబ్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ జాబ్. ఆయన రిటైర్మెంట్ అయ్యి కూడా ఈ ఏజ్లో కూడా మేడం ఇంకా కష్టపడుతూ ఇంకా లంచ్ కూడా చేయలేదు మేడం.